హైదరాబాద్ నుంచి శ్రీశైలం వన్ డేలో ఎలా వెళ్ళాలో డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఎంజీబీఎస్ నుంచి నైట్ 11:00కి మనం స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా శ్రీశైలం ఘాట్ రోడ్ రీచ్ అవుతాం. అక్కడ 2 అవర్స్ వెయిట్ చేయాలి. 6కి గేట్స్ ఓపెన్ చేయగానే మనం స్టార్ట్ అయితే 8:00కి శ్రీశైలం బస్ స్టాండ్ రీచ్ అవుతాం. బస్ స్టాండ్ పక్కనే ఇలా డార్మెటరీ అవైలబుల్లో ఉన్నది. ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మన లగేజ్ కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు లగేజ్కి. 1 డే ఉంచుకోవచ్చు లగేజ్ని మనం. ఇలా చాలా కాటేజెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. 9:00 కల్లా మనం దర్శనం లైన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మేము వెళ్ళేటప్పుడు ఫ్రీ దర్శనంలో చాలా జనాలు ఉన్నారు. సో మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. మొబైల్స్ లోపలికి అలౌ లేదు. సో మనం స్టోరేజ్ కౌంటర్లో అది స్టోర్ చేసుకోవాలి. ఇక్కడంతా క్యాషే ప్రిఫర్ చేస్తారు. ఫోన్పేస్ అవి యాక్సెప్ట్ చేయరు. క్లాక్ రూమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనకి దర్శనం టికెట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇది శివలింగ పుష్పం అంట. 10 రూపీస్కి అమ్ముతున్నారు టెంపుల్ ముందు. ఇంకా మా దర్శనం అయిపోయింది. 1 అవర్ పట్టింది మా దర్శనానికి. టెంపుల్ బయట చాలా షాపింగ్ ఏరియా ఉన్నది. ఇక్కడ దేవుడు పటాలు, రుద్రాక్షలు, శివలింగాలు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు అక్కడ అన్నదానం కౌంటర్ ఉన్నది. లంచ్ అక్కడ కావాలంటే చేయొచ్చు, లేదా బయటనే చేసుకోవచ్చు. టెంపుల్ దగ్గరలోనే నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. ఒక 4 ప్లేసెస్ ఉంటాయి మనం కవర్ చేసుకోవడానికి. దానికి వాళ్ళు 150-200 ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. ఫస్ట్ మనకి సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. ఇక్కడ వినాయకుడు బుక్ అండ్ పెన్ పట్టుకొని ఉంటారు అని అంటారు. అంటే శ్రీశైలం దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ నోట్ చేసుకుంటారంట వినాయకుడు దట్ మనం వచ్చాము, దర్శనం చేసుకున్నాము అని. దాని తర్వాత నెక్స్ట్ హటకేశ్వరం అని ఉన్నది. ఈ హటకేశ్వరంలో సంతాన వృక్షం అని ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అని బిలీవ్ చేస్తారు. ఇంకా ఇక్కడ లలితాదేవి పీఠం కూడా ఉంటుంది. ఈ 2 ఆపోజిట్ ప్లేసెస్లోనే ఉంటుంది. సో మనకి త్వరగానే దర్శనం అయిపోతుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ పాలధార పంచదార. ఈ ప్లేస్కి వెళ్ళడానికి కొంచెం స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇవి కొంచెం పెద్ద పెద్ద స్టెప్స్. ఇక్కడ ఏంటంటే పైనుంచి మనకి కొండ పైనుంచి వాటర్ అనేది కిందకి వస్తూ ఉంటుంది. ఈ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అని అంటారు. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. కంప్లీట్ గ్రీనరీ, శ్రీశైలం ఫారెస్ట్లా ఏరియా అంతా కనిపిస్తుంది మనకి. చాలా బాగుంటుంది. ఇదే లాస్ట్ ప్లేస్. ఇక్కడితో మనం చూడాల్సిన 4 ప్లేసెస్ కంప్లీట్ అయిపోతాయి. రిటర్న్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం అదే ఆటోలో శ్రీశైలం బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. మనం బస్ స్టాండ్కి వెళ్తున్న వేలో ఈ బ్యూటిఫుల్ ఎంట్రీ అనేది చాలా బాగుంటుంది. శివలింగంతోని, నంది శివలింగం. సో మేము ఆటో ఆయన్ని రిక్వెస్ట్ చేసాము, ఒక 5 మినిట్స్ ఆపండి, జస్ట్ చూసి వచ్చేస్తాము అని అంటే ఆయన ఆపారు. ఇక్కడ నుంచి డార్మెటరీకి వెళ్ళి మన లగేజ్ కలెక్ట్ చేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. మేము 2:30 బస్ బుక్ చేసుకున్నాము. మేము అప్ అండ్ డౌన్ టికెట్స్ ముందే బుక్ చేసుకోవడం మా జర్నీ కొంచెం ఈజీ అయింది. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నైట్ 10:30 అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.